అంటే ఇప్పుడు ప్రాణహిత చేవాళ్ళు మీరు కూడా అన్నారు, మీకు కూడా దాని మీద పూర్తి అవగాహన ఉంది. ఎప్పుడైతే రీడిజైనింగ్ చేశారో ఆ ప్లేస్ని మార్చి ముందుకు తీసుకొచ్చి హైట్ని తగ్గించారో దానివల్ల కేంద్రం ఇచ్చేటువంటి జాతీయ హోదా పోతుంది. ఆల్మోస్ట్ అది 60-70 వేల కోట్లకి ఇప్పటికే రీచ్ అయిపోయింది. అది 80 వేల కోట్లు కూడా వెళ్తుంది అంటున్నారు. ఇదంతా కూడా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ మీద, అంటే ప్రజలు భరించేటువంటి పరిస్థితి వస్తుంది కదా. అలా కాకుండా ఇంతకు ముందున్నటువంటి డిజైన్లోనే వెళ్తే కేంద్రం పూర్తిగా 90% కానీ 100% కానీ భరించేటువంటి పరిస్థితి అక్కడే ఇది ఉంది. నిజంగా అదే కనుక వాస్తవం అయినట్టయితే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో మరి ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని ఎందుకు నిర్మాణం చేయలేదు? మహారాష్ట్ర పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రం ఒప్పుకోవట్లేదు, అక్కడ కట్టడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అక్కడ బ్యారేజ్ సగం మన ప్లేస్లో ఉంటుంది, సగం వాళ్ళ ప్లేస్లో ఉంటుంది. గోదావరి నదిలో సగభాగం వరకు తెలంగాణకు సంబంధించినది, సగభాగం మహారాష్ట్రకు సంబంధించింది. మన భాగంలో మనం కట్టుకుని మిగిలిన సగం వదిలేస్తేనైతే గోదావరిని ఆపలేం కదా. సబ్మర్జింగే కాకుండా అక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి మేము ఒప్పుకోమంటున్నారు వాళ్ళు. అది ఒక పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ మీకు వాటర్ అవైలబిలిటీ లేదు, మీరు ఏదైతే ప్రాజెక్ట్ కట్టదలుచుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి వాటర్ అవైలబిలిటీ ఇక్కడ లేదు అనేటువంటి సర్టిఫికేషన్ వాళ్ళు చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ వాటర్ అవైలబిలిటీ లేదన్నప్పుడు మేము ఇక్కడ ప్రాజెక్ట్ కడితే మనకు సెంట్రల్ ఏ విధంగా ఫండింగ్ ఇస్తుంది? ఫండింగ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే సెంట్రల్ వాటర్ కమిషనే ఈ ప్రాజెక్ట్ డిజైనింగే తప్పు, మీరు ఇక్కడ ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ని మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మీరు కట్టాలనుకుంటున్నప్పుడు ఇక్కడ మీకు నీటి లభ్యత లేనప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ కట్టి ఏం చేసుకుంటారని విధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ని ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడే ఆ ప్రాజెక్ట్ వైబిలిటీ లేదనేది విషయం తెలిసిపోయింది. ఇక రెండోది, ఈరోజు పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది నాయకులు అంటే చాలామందికి చెప్పగలుగుతాను ఏంటంటే వాళ్ళకు చాలామందికి బేసిక్ సివిల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి అవగాహన లేకపోవటం, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు ఈరోజు మాట్లాడేది ఏమంటారంటే ప్రాణహిత చేవెళ్ల 35,000 కోట్లు అయిపోయేది కదా, మరి ఇది 80,000 కోట్లు ఎందుకు అని అంటున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా ఆ రోజు ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ల డిజైన్ ప్రకారంగా ఈరోజు కనుక ఆ రోజు కట్టినట్టయితే 1,20,000 కోట్లు అవుతుంది. అంటే పాత ఎస్టిమేట్స్ ప్రకారం అంటారా? అది ఆ రోజు ఉన్నటువంటి ఎస్టిమేట్స్ ప్రకారంగా చేసిండ్రు. అప్పుడు ₹1,00,000 ఎకరం ఉండేది. ఈరోజు దాని ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ 12 లక్షలు అయిపోయింది. సో ₹1,00,000 మనం ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినారా? చేయలేదు. ఈరోజు చేయాలి అని అంటే ₹12 లక్షల ప్రకారంగా ల్యాండ్ ఎక్విజిషన్కి కట్టాలి. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? 35,000 కోట్లు మాత్రమే కదా. సెంటర్ భరించే ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదు కదా. సెంటర్ ఇంతవరకు క్లియరెన్స్ ఇవ్వలేదు. సెంట్రల్ ప్రాజెక్టుగా ఆ రోజు కాంగ్రెస్ ఇప్పుడు మనం సింపుల్గా ఒక్కటి ఆలోచన చేయాల్సినటువంటిది ఏంటంటే ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పక్కన మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇద్దరిని కూర్చుండబెట్టి ఒప్పించవచ్చు కదా. ఇద్దరిని కూర్చుండబెట్టి ఈ విధంగా మీరు ఈ విధంగా అంటున్నారు, ఇద్దరి మధ్య లేదు అమికబుల్ సొల్యూషన్ తీసి ఇద్దరిని ఒప్పించేసి ఒక అగ్రిమెంట్ చేయించేసి కనుక కేంద్రం ముందుకు వచ్చి ఇదిగో మీకు సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పొచ్చు. కానీ అటువంటి ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే దాంట్లో టెక్నికల్లీ లూప్ హోల్స్ చాలా ఉన్నాయి. ఇది ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందండి? ఫండింగ్ ఏ విధంగా చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఒకటి, రాష్ట్రం ప్రతి సంవత్సరం కూడా 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కొరకు బడ్జెట్ అలొకేషనే చేసుకున్నారు. ఇది కాకుండా మిగిలినటువంటి ఇదిలో ఫండింగ్ చేయడానికి ప్రయత్నం బయట నుంచి ఏ రకమైనటువంటి ఫండింగ్ ఏజెన్సీస్ ద్వారా తెచ్చుకోగలుగుతాం ఆ రకంగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మాకు ఫండింగ్ అనేటువంటిది పెద్ద సమస్యగా మేము భావించట్లేదు. దవే గతంలో మీకు ఒక పెద్ద ఇదిగా ఇంకొక దీంట్లో చెప్తున్నటువంటి ఒక పెద్ద ఇది కూడా ఏంటంటే 35,000 కోట్లలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేటువంటి ఇదిలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, రోషయ్య గారు అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, ఎవరైతేనేమి మొత్తం మీద 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో నుంచి దాదాపు సింహభాగం అంటే 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు కేవలం ల్యాండ్ సర్వే కొరకు, ఆ ప్రాజెక్ట్ సర్వే కొరకు ఖర్చు పెట్టారు. ఏ ప్రాజెక్ట్ అయినా అంటే ఆ సివిల్ ఇంజనీరింగ్ మీద కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను, ఏ ప్రాజెక్ట్కి అయినా కూడా ఒక ప్రాజెక్ట్ కాస్ట్లో మహా అయితే అంటే నాకు తెలిసి 0.5% 0.002 ఆర్ 0.000 వరకే అనుమతిస్తారు వ్యాప్కోస్ లాంటి సంస్థలకి. అదేమో మీకు టోటల్గా ప్రాజెక్ట్ సర్వే చేసి అట్లా కాదు. ఈ ల్యాండ్ సర్వే ఇప్పుడు కాంట్రాక్టర్కి ఒక 10,000 crores వర్క్ ఇచ్చారు అనుకోండి, ఆ 10,000 crores ప్రాజెక్ట్ అతనికి ఏంటి, దట్ ఇంక్లూడ్స్ సర్వే, డిజైన్, కన్స్ట్రక్షన్ అన్నీ.
ఈ సర్వే స్టేజ్లోనే 10% ఇచ్చేసినారు ఆయనకి. ఆ 10,000 crores నుంచి అంటే ఈపీఎస్ సిస్టంలో 10% సర్వే చేసినందుకే, ప్రాజెక్ట్ సర్వే చేసినందుకే 10% ఇచ్చేసారు. అది ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఈపీఎస్ సిస్టమ్ గతంలో కాంగ్రెస్ తీసుకొచ్చింది, ఇప్పుడు ఈపీఎస్ సిస్టమ్ లేదు, ఇప్పుడు తీసేశారా? ఈపీఎస్ సిస్టమ్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ చేసినటువంటి పని అది. ఈపీఎస్ సిస్టమ్ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఓన్లీ క్వాంటిటీ బేస్డ్. ఏ క్వాంటిటీ ఎంత జరిగింది ఆ క్వాంటిటీ. ఈరోజు ఎవరైనా అవినీతి అది ఆరోపణలు నోటికి వచ్చినటువంటి చేస్తున్నారు, అయినా కూడా మేము ఎందుకు మాట్లాడలేదంటే దానికి ఇది వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు. కానీ కేసులు ఏమని కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, అయినా కూడా మీరు ఎందుకు కేసులు వేయట్లేదు? ఏవి? మేము ప్రూవ్ చేస్తాము ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, మేము కేసు అంటే ఆరోపణలు చేసిన వాళ్ళు కేసు గవర్నమెంట్ పరంగా కేసులు వేస్తే వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్, వీఆర్ రెడీ టు ఆన్సర్ ఇట్ అంటారు. మేము అనేది ఏంటంటే నిజంగా అందులో ఏదైనా జరిగితే మీరు కన్సర్న్డ్ ఏజెన్సీస్కి మీరు అటు కేంద్రానికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించిన విజిలెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మీ దగ్గర ఏమాత్రం ఎవిడెన్స్ ఉన్నా వాళ్ళకి ఇచ్చేసి ఈ అవినీతి జరుగుతుందనేది ప్రూవ్ చేయండి. ఇప్పుడు మేము కనుక మా పని వదిలిపెట్టి మమ్మల్ని ఎవరో తిట్టారు కాబట్టి వాళ్ళు కనుక పోతే మేము అసలు పని వదిలిపెట్టి పని పోతుంటుంది. మనం పోతూ ఉంటే రోడ్డు మీద మన 10 మంది 10 మాటలు అంటున్నారు అన్న, ప్రతి ఒక్కరి మీద మనం కేసు వేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ తిరిగాం కదా. మన పని మనం చేసుకుంటూ పోతాం. అది మన రోజువారీ ప్రక్రియ కానివ్వండి, దినచర్యలో కూడా ఎన్నో రకాలు ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు మన మీద, మన కుటుంబ ఇదిలో కావచ్చు, మన మీద కావచ్చు, మన ఇది మీద కావచ్చు, ఎన్నో రకాలు ఎంతోమంది మాట్లాడుతుంటారు. అంత మాత్రాన మనం పోయి వాళ్ళ మీద కేసు వేయం కదా. మన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ఈ ప్రభుత్వం వల్ల నష్టం జరుగుతుంది. సీఎం గారు ఒక దశలో అన్నారు కదండి, ఏమని? మేము కేసులు పెడతాము మా మీద ఇటువంటి ఆరోపణలు చేస్తాను. అంటే ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? అంటే ఒకటి ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు కూడా ఇంతవరకు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి లేదు. కేవలం అంటే ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికీ అయినటువంటి మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ 25,000 కోట్లు అయితే 80,000 కోట్లు తినేసిండ్రు అంటారు ఒక పెద్ద మనిషి 50,000 కోట్లు తినేసిండ్రు అంటారు. అయిన ఖర్చే మొత్తం 25,000 కోట్లు. 25,000 కోట్లు ఖర్చు అయితే 50,000 కోట్లు తినేసిండ్రు, 80,000 కోట్లు తినేసిండ్రు. అంటే నేను అనేది మనం ఒకటి వేసి వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా. రాజశేఖర్ గారు చాలాసార్లు చెప్పేవారు, బట్టగాల్చి ముఖం మీద వేస్తే పద్ధతి చేస్తున్నారని. అట్లనే ఈరోజు వాళ్ళు కూడా ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు, కానీ దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నదనేటువంటి విషయంలో మాత్రం పూర్తిగా నిజంగా ఒకవేళ అటువంటి ఇది ఉన్నట్టయితే కనుక ఆ వాస్తవాలు చెప్పొచ్చు కదా. ఆ వాస్తవాలు ఏమున్నాయో, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందో, ఏమున్నదో ఒక్కటి ప్రజల ముందు పెట్టచ్చు, చెప్పేటువంటి అవకాశం ఉంది. కానీ అటువంటి పరిస్థితి ఈరోజు క్రియేట్ అవ్వట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream News.